అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం రైస్ సేమియా తోటి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ కింద కానీ తీసుకోవచ్చు. లేకపోతే ఈవినింగ్ మనకి స్నాక్ కింద కూడా తీసుకోవచ్చండి. దీనికి ఏమేమి కావాలో మనం చూసేద్దామండి. ముందుగా అయితే మనకి మార్కెట్‌లో ఇలా దొరుకుతుందండి. రైస్ సేమియా అంటారు. రైస్ వర్మిసెల్లి అని కూడా అంటారు. ఇది నేను ఒక సగం ప్యాకెట్ తీసుకున్నానండి. ఇలా మనకి గట్టిగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో మనం వేడివేడిగా నీళ్ళు మనం దీంట్లో పోసుకోవాలి మునిగేదాకా. ఇలా మునిగాక ఒకసారి మనం కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు మనం వదిలేసుకోవాలండి. దానికి అదే మనకి మెత్తగా అవుతుంది. మరీ మెత్తగా అయిపోవడం కాదండి. ఒక 10 నిమిషాలు చాలు. ఈలోపు మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మనం దానికి తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా పల్లీలు, జీడిపప్పు, దీంతో పాటుగానే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని కలిపేసుకోవాలండి. మనకి పొద్దున్నే దోసపిండి, ఇడ్లీ పిండి అందుబాటులో లేనప్పుడు ఇలా త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చండి. లేదు అని అంటే సాయంత్రం వేళ మనకి చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఆనియన్ వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కొద్దిగా అంత పసుపు వేసుకుంటున్నానండి కలర్ కోసం. ఈ పసుపు వేసుకొని మనం కలిపేసుకుందామండి. ఈలోపు మనం చూద్దామండి ఎంతవరకు నానిందో మన రైస్ వర్మిసెల్లి. చేయి పెట్టేయకండి, చాలా వేడిగా ఉంటుంది. స్పూన్‌తో తీసుకొని మనం చూసుకుంటే సరిపోతుంది. ఇలా నొక్కితే మనకి ఇలా ముక్కయిపోవాలండి. మనకి కరెక్ట్‌గా మనకి నానిందండి. మనం వడగట్టేసుకొని దీంట్లో వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నాక ఎక్కువగా కలిపేయకండి. ఆ రైస్ మొత్తం విరిగిపోతుంది. వర్మిసెల్లి కదా! మనకిక్కడ ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు వేసేసుకున్నాక ఒకసారి కింద నుంచి మనం కలుపుకోవాలండి. ఇలాగ స్పూన్ కదుపుతా మీరు కలుపుకుంటే మీకు ఎక్కడ అనేది విరగదండి సేమియా. ఇలాగ పూర్తిగా మనం కలిపేసుకున్నాక ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా అంతా నిమ్మకాయ రసం వేస్తున్నానండి. నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అంతేనండి, మన వేడి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. బ్రేక్‌ఫాస్ట్ అనొచ్చు, స్నాక్స్ కింద అనొచ్చు. మనం సర్వింగ్ ప్లేట్‌లో తీసేసుకుందామండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందన్నది. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.